Yeah, good morning, guys. Good morning. Hello. Good morning, sir. Yeah, very good Good morning, morning. sir. Morning. Yeah. So, last two previous classes, labor doors, Naya. Anyone, please confirm once. Clear? Yes. Yeah. Then, guys. సో ఇది టాలీ ప్రైమ్ ఇన్ తెలుగు మన సెకండ్ ఛానల్ అండి. ఒకవేళ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ఇది కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఓకే, దీంట్లో కూడా మనకి టాలీ ప్రైమ్ సంబంధించి ఎస్ఏపి సంబంధించిన అప్డేట్ వీడియోస్ కూడా ఇందులో రావడం జరుగుతుంది. యా. సో నిన్నటి క్లాస్లో జిఎస్టి అంటే ఏంటి, జిఎస్టికి సంబంధించిన ట్యాక్సెస్ ఏంటి, ఈ యొక్క ట్యాక్సెస్ అనేది ఏ విధంగా మనకు యూజ్ అవుతుంది, ఓకే, ఇవన్నీ కూడా మనం లాస్ట్ క్లాసెస్ లో క్లియర్ గా డిస్కషన్ చేయడం జరిగింది. స్లాబ్స్ ఏమున్నాయి, ట్యాక్స్ పర్సంటేజెస్ ఏమున్నాయి, టైప్స్ ఆఫ్ డీలర్స్ ఎవరు, ఇవన్నీ కూడా క్లియర్ కట్ గా మనం డిస్కస్ చేస్తాం. ఓకే, టుడే అన్వర్డ్స్ ఫస్ట్ క్లాస్ విత్ ఇన్ ద స్టేట్ లో పర్చేజ్ చేస్తే ఎలా, విత్ ఇన్ ద స్టేట్ లో సేల్ చేస్తే ఎలా, అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేస్తే ఎలా, అదర్ స్టేట్ కి సేల్ చేస్తే ఎలా, పర్చేజ్ లో డిస్కౌంట్ ఇస్తే ఎలా, సేల్స్ లో డిస్కౌంట్ ఇస్తే ఎలా, ఓకే, అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేసి విత్ ఇన్ ద స్టేట్ లో సేల్ చేస్తే ఎలా అనే కాన్సెప్ట్స్ ఈరోజు నేను 3 డిస్కస్ చేస్తాను. రిమైనింగ్ టుమారో డిస్కస్ చేస్తాను. అక్కడికి మనకి ఫస్ట్ మెటీరియల్ కంప్లీట్ అయిపోతుంది. యా. సో మెటీరియల్ లో ఉన్న బేసిక్స్ అందరూ చదవాలి. ఓకే, చదివిన తర్వాత వాటికి సంబంధించిన కంటెంట్ ఏంటో ఒకసారి చదివితే మీ మైండ్ లో అనేది ఉంటుంది కంటెంట్. బేసిక్స్ మా ఏ ఇంటర్వ్యూ వెళ్ళినా మినిమం బేసిక్స్ తెలిస్తే చాలు. ఓకే, అలా ఉండాలి. యా. సో ఇప్పుడు టాలీ ప్రైమ్ 6.0 ఓపెన్ చేస్తున్నానండి. న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాం. సో మనకి కంపెనీ నేమ్ వచ్చేసి లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీకి సంబంధించిన జిఎస్ నెంబర్ ఇది. ఓకే, ఫస్ట్ మనం చేసే ప్రాబ్లం విత్ ఇన్ ద స్టేట్ లో పర్చేజ్ చేయడం, విత్ ఇన్ ద స్టేట్ లో సేల్ చేయడం ఎలా అన్నది. రియల్ టైంలో మీరు వర్క్ చేసే ప్లేస్లో మీరు కొత్తగా జాబ్లో జాయిన్ అయిన తర్వాత మీరు ఈ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి కొత్తగా అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నప్పుడు నీ కంపెనీ అడ్రస్ ఇక్కడ ఇవ్వాలి. ఆల్రెడీ మీరు వర్క్ చేసే ప్లేస్లో వాళ్ళు చెప్తారు. ఓకే, మీరు వర్క్ చేసే ప్లేస్లో వాళ్ళు మీకు క్లియర్గా చెప్తారు. ఒక్కసారి ఇవ్వాలి, మళ్ళీ మళ్ళీ వస్తుంది. మీ యొక్క కంపెనీ ఆంధ్రప్రదేశ్లో ఉందా, తెలంగాణ ఉందా? ఆంధ్రాలో ఉంటే ఆంధ్ర తీసుకోవాలి. మొబైల్ నెంబర్ ఇచ్చుకోవాలి. ఒరిజినల్లో ఇలాగే చేయాలి. ట్యాక్స్ నెంబర్ కంపెనీలో ఉంటుంది. మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి. ఓకే, ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్ 1 April 25. బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ 1 April 25. మార్చి 31st వరకు 24. ఆఫ్టర్ ఏప్రిల్లోకి ఎంటర్ అయిన తర్వాత 25. ఇది న్యూ ఫైనాన్షియల్ ఇయర్ మనకి. ఓకే, ఇప్పటి నుంచి ఇంకా 25 ఉంటుంది. బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ అన్నా, ఫైనాన్షియల్ బిగినింగ్ ఫ్రమ్ అన్నా సేమ్ ఇలాగే ఉంటుంది. ఎంటర్, యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. ఇక్కడ F11 ఫీచర్స్ అంటాం. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ పెట్టాలి.
బిల్ వైజ్ నో పెట్టాలి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ 2 ఆప్షన్స్ వేసి పెట్టాలి. ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఇప్పటి నుంచి ఈ ఆప్షన్ వేస్తున్నారు. ఎందుకంటే జిఎస్టీకి వచ్చిన తర్వాత కంపల్సరీ ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. ఎస్. ఓకే. ఇచ్చిన తర్వాత మన బిజినెస్ ఆంధ్రాలో ఉందా, తెలంగాణలో ఉందా, ఓకే, కర్ణాటకలో ఉందా, తమిళనాడులో ఉందా అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఆంధ్రాలో ఉన్నాను కాబట్టి నా బిజినెస్ కడప కాబట్టి నా సెంటర్ ఆంధ్రాలో ఉంది. కాబట్టి ఈ 29 రాష్ట్రాలు ఇక్కడే కనబడతాయి. మీ రాష్ట్రంలో మీ కంపెనీ ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రంలో మీరు తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్. మీరు రెగ్యులరా, కాంపోజిషనా, రెగ్యులర్ అసిస్టెంట్సా? మీరు వర్క్ చేసే ప్లేస్‌లో వాళ్ళే చెప్తారు. మనం కాంపోజిషన్ అండి, లేదంటే మనం రెగ్యులర్ అండి, లేదంటే మనం రెగ్యులర్ అసిస్టెంట్స్ అండి. గవర్నమెంట్ తరపున వర్క్ చేస్తారు. ఓకే. సెజ్ రెగ్యులర్. మీ కంపెనీకి సంబంధించిన జీఎస్టీ నంబర్ ఇక్కడ ఇవ్వాలి. లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్ జీఎస్టీ నంబర్ ఇది. 15 డిజిట్స్‌తో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేస్తుంది. కంట్రోల్-సి కాపీ, కంట్రోల్-వి పేస్ట్. యాహ్! మీరు గవర్నమెంట్‌కి టాక్స్ ఎలా పే చేస్తున్నారు? మంత్లీ పే చేస్తున్నారా? క్వార్టర్లీ పే చేస్తున్నారా? మంత్లీ. మంత్లీ అయితే మంత్లీ తీసుకోవాలి. ఎంటర్. ఎంటర్. యాహ్! అడిగి లోపల మనము పర్మిషన్స్ ఇచ్చాం. కంపల్సరీగా జీఎస్టీలోకి మీరు ఎంటర్ అయిన తర్వాత ఈ ప్లేస్‌లో మీ కంపెనీకి సంబంధించిన జీఎస్టీ నంబర్ మ్యాండేటరీగా ఇవ్వాలి. ఇవ్వకపోతే టాక్స్ పడదు. తర్వాత సెట్ ఆల్టర్ కంపెనీ జీఎస్టీ రేట్ అండ్ అదర్ డీటెయిల్స్. ఇక్కడ మీ బిజినెస్‌లో ఒకే రకమైన పర్సెంటేజ్ ఉంటే 5, 12, 18, 28 అలా కాకుండా ఓన్లీ 5% ఐటెమ్సే ఉన్నాయనుకోండి. ఇంగా 12, 18, 28 లేవు. అలాంటి సిట్యుయేషన్స్‌లో మీరేం చేయాలంటే కంపెనీ కోడ్ లెవెల్‌లోనే టాక్స్ ఇవ్వచ్చు. హెచ్ఎస్ఐ నంబర్ ఇవ్వచ్చు. అలా కాకుండా మనకి అన్ని రకాలు ఉన్నప్పుడు ఇక్కడ ఇవ్వకూడదు. ఐటెమ్‌లో ఇవ్వాలి. ఓకే. తర్వాత ఈవే బిల్ డీటెయిల్స్. ఈవే బిల్ డీటెయిల్స్ అంటే సేల్స్ ఇన్వాయిస్. ఒక సేల్స్ ఇన్వాయిస్ 50,000 దాటింది అంటే ఈవే బిల్ ఇవ్వాలి అని అర్థం. మన ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ స్టేట్ ఆర్ ఇంట్రా స్టేట్. వితిన్ ద స్టేట్ అయినా, అదర్ స్టేట్ అయినా ఈవే బిల్ 50,000 దాటింది అంటే ఇవ్వాలి అని అర్థం. ఓకే. ప్రెజెంట్ ఈస్ నో నీడ్. కంపెనీ లెవెల్‌లో టాక్స్ ఉంటే ఒకే రకమైన పర్సెంటేజ్ ఉంటే హెచ్ఎస్ఎన్ నంబర్ ఇచ్చుకొని ఇక్కడ టాక్స్ ఇచ్చుకుంటారు 5% అని. ఒకే రకమైన పర్సెంటేజ్ ఉంటేనే. లేదు అంటే ఇక్కడ ఇవ్వకూడదు. మల్టిపుల్ ఉన్నాయి అంటే ఈ ప్లేస్‌లో ఇవ్వకూడదు. నాట్ డిఫైన్డ్. దేర్ విల్ నో నీడ్. నో పెట్టండి. కూడా నో పెట్టండి. ఎక్సెప్ట్ ఆర్ నో సేవ్. ఆడికి కంపెనీ క్రియేషన్ అయిపోయింది. కొత్తగా ఈరోజు ఏం చేసాం? F11లో జీఎస్టీ నంబర్ ఇచ్చాం. F11లో జీఎస్టీ నంబర్ ఇచ్చాం. ఓకే. సో, ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే మనకి లెడ్జర్స్ క్రియేషన్ చేసుకోవాలి. ఓకే. క్రియేట్‌లోకి వెళ్దాం. ఫస్ట్ లెడ్జర్స్‌లోకి వెళ్దాం. ఫస్ట్ ప్రాబ్లమ్ లెడ్జర్స్ ఏమేమున్నాయి? క్యాపిటల్, ఎస్‌బీఐ బ్యాంక్, పర్చేజ్, అర్జున్ ఏజెన్సీ. ఫస్ట్ క్యాపిటల్ అకౌంట్. నెక్స్ట్ ఎస్‌బీఐ బ్యాంక్. బ్యాంక్ అకౌంట్స్. కంట్రోల్ ఏ. నెక్స్ట్ పర్చేజ్. పర్చేజ్ అకౌంట్స్. చూడండి. మీరు ఫస్ట్ టైమ్ చేసినప్పుడు ఇక్కడ హెచ్ఎస్ఎన్ అండ్ ఎస్ఏసి రిలేటెడ్ డీటెయిల్స్, జీఎస్టీ రేట్ అండ్ రిలేటెడ్ డీటెయిల్స్ ఈ ఆప్షన్స్ మీకు కనిపించవు. అప్పుడు ఇది ఇక్కడ నాట్ అప్లికబుల్ ఉంటాయి. ఇలా నాట్ అప్లికబుల్ ఉంటే మీకు టాక్స్ పడదు. మీరు ఏం చేయాలంటే బ్యాక్ వెళ్ళి అప్లికబుల్ పెట్టుకోవాలి. ఇలా రావాలి ఫార్మాట్. ఇలా ఫార్మాట్ వచ్చినప్పుడే పర్చేజ్‌లో గాని, సేల్స్‌లో గాని మీరు టాక్స్‌కి ఎలిజిబిలిటీ అవుతారు. లేదంటే టాక్స్ పడదు. చూడండి. F11లో మీరు టాక్స్ ఇవ్వచ్చు అని చెప్పాను. అదేవిధంగా లెడ్జర్ లెవెల్‌లో కూడా టాక్స్ ఇవ్వచ్చు. లెడ్జర్ లెవెల్‌లో కూడా టాక్స్ ఇవ్వచ్చు. సార్ నాకు
5% కాదు 12% కూడా ట్యాక్స్ ఉంది. నేను లెడ్జర్ లెవెల్లో ఇవ్వాలనుకుంటున్నాను అన్నప్పుడు ఈ ప్లేస్లో ఇవ్వచ్చు. నెంబర్ మార్చుకొని ఈ ప్లేస్లో కూడా ట్యాక్స్ ఇవ్వచ్చు. ఓకే, నాకు కంపెనీ కోడ్ లెవెల్ ట్యాక్స్ వద్దు 5%, నాకు లెడ్జర్ లెవెల్ 12 కావాలా అనుకున్నప్పుడు ఇక్కడ కూడా ఇవ్వచ్చు. ఓకే, ఎందుకంటే మల్టిపుల్ ఉంది అన్నప్పుడు ఇక్కడ కూడా మీరు ఒక రకమైనది మాత్రమే ఇవ్వగలుగుతారు, మల్టిపుల్ ఇవ్వలేరు. కాబట్టి ఇక్కడ కూడా వద్దు, ఇక్కడ కూడా ఇవ్వకండి. జస్ట్ సార్ తెలుసుకొని పెట్టుకోవాలి. లెడ్జర్ లో ఇచ్చినప్పుడు వోచర్ లో ఇవ్వచ్చు, కంపల్సరీ ఇవ్వాలా? ఏదో ఒకటి ఇస్తేనే సరిపోతుందా? చోటు ఇస్తే సరిపోతుంది. ఓకే, యాజ్ పర్ కంపెనీ వరకు జస్ట్ చెప్తున్నాను, ఇది ఇలా కూడా చేయొచ్చు అన్నది ఫర్దర్ లో చెప్పుకుందాం. ఓకే, నెక్స్ట్ ఎవరున్నారు? ఏజెన్సీ సండ్రీ రిటార్డ్స్. రియల్ టైంలో ఆ సప్లయర్ యొక్క అడ్రస్, అతని ఏ ఊరు, ఏ డిస్టిక్, అవన్నీ కూడా మీరు మెన్షన్ చేసుకోవాలా. ఎవరు, ఇక్కడ నుంచి. సో వైజాగ్ అనేది ఎక్కడుంది? ఆంధ్రాలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి అనేది మీకు తెలియాల. తెలంగాణలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి అనేది మీకు తెలియాల. తెలియకపోయింది అనుకోండి, దానికి ఎవరు ఏం చేయరు. ఓకే, మినిమం కామన్ సెన్స్ నాలెడ్జ్. రాయలసీమలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి, రాయలసీమ జిల్లాలు ఆంధ్రప్రదేశ్ కిందకి వస్తాయా, తెలంగాణ కిందకి వస్తాయా అనేది మినిమం బేసిక్ నాలెడ్జ్. ఇన్వాయిస్ లో ఉంటాయి కానీ, సో ఇప్పుడు హైదరాబాద్ అన్నారు, హైదరాబాద్ ఏ రాష్ట్రానికి కిందకి వస్తుందమ్మా చెప్పండి? హైదరాబాద్ అంటే ఏ రాష్ట్రానికి కిందకి వస్తుంది? తెలంగాణ. చెన్నై అంటే? తమిళ చెన్నై అంటే ఏంటి చెప్పండి? తమిళనాడు. తమిళనాడు. లైక్ బెంగళూరు అంటే? కర్ణాటక. అవి తెలిసి ఉండాలి. సో అవి తెలిసి ఉండాలి. బెంగళూరు అంటే బెంగళూరు అనే రాష్ట్రం టైప్ చేస్తారు స్టేట్ దగ్గర. ఓకే, చెన్నై అంటే చెన్నై అని టైప్ చేస్తారు. హైదరాబాద్ అయితే హైదరాబాద్ అని చేస్తారు. అది తప్పు. అవి మరొక పేర్లు, వాటికి మరొక నిక్ నేమ్స్ అవి. అంత మాత్రాన మీరు రాష్ట్రాల పేర్లు తెలియకపోతే ఇన్వాయిస్ పోస్ట్ చేసేటప్పుడు ట్యాక్స్ పడదు. ఓకే, తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ టైప్ అడుగుతుంది, మ్యాండేటరీగా ఇక్కడ ఇవ్వాలా. కాంపోజిషనా, రెగ్యులరా, అన్రిజిస్టర్డా అనేది మీకు తెలిసిపోతుంది. అదే కస్టమర్స్ అయితే అన్రిజిస్టర్డ్, మిగతా వాళ్ళైతే అదే ట్యాక్స్ ఉన్న వాళ్ళైతే రెగ్యులర్, లేదంటే కాంపోజిషన్ వాళ్ళు చెప్తారు రెగ్యులర్ తీసుకోవాలి. ఓకే, ఆ సప్లయర్ యొక్క జిఎస్టీ నెంబర్ ఏముంది ఇక్కడ? 37 ఉంది. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. ఓకే, ఎందుకు జిఎస్టీ నెంబర్ ఇన్వాలిడ్ చూపిస్తుంది? ఇది ఒరిజినల్ కాదు, డూప్లికేట్. కాబట్టి డూప్లికేట్ మనకి ఇన్వాలిడ్ అని చూపిస్తుంది. నెక్స్ట్ సేల్స్ అకౌంట్స్. ఇక్కడ కూడా సమ్ టైమ్స్ మీ ఇక్కడ అప్లికబుల్ కాకుండా నాట్ అప్లికబుల్ ఉంటుంది, సేల్స్ కు పర్చేజ్ మాత్రమే. అప్పుడు మీరు ఏం చేయాలి? బ్యాక్ వెళ్ళి నాట్ అప్లికబుల్ అని తీసేసి అప్లికబుల్ అని పెట్టాలి. అప్పుడు ఇక్కడ కూడా మనము ట్యాక్స్ లెడ్జర్ లెవెల్లో ట్యాక్స్ ఇవ్వచ్చు. మార్చుకోను, ఫర్దర్ చెప్తాను. తర్వాత కుమార్ మర్చెంట్స్ నెల్లూరు. సండ్రీ డెప్టార్స్. ఇక్కడ కూడా అతని యొక్క అడ్రస్ ఇవ్వాలి. నెల్లూరు అంటే ఆంధ్రప్రదేశ్. వారి యొక్క జిఎస్టీ నెంబర్, అంటే విత్ ఇన్ ద స్టేట్ లో పర్చేజ్ చేసి విత్ ఇన్ ద స్టేట్ లో సేల్ చేస్తే ఎలా అనేది ఇక్కడ కాన్సెప్ట్. కంట్రోల్ సి, కంట్రోల్ వి.
సో తర్వాత రెంట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, తర్వాత డిస్కౌంట్ రిసీవ్డ్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్, కంట్రోల్ ఏ సేవ్, టెలిఫోన్ ఛార్జెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇలా తర్వాత ట్యాక్సెస్ ఏమున్నాయి? సిజిఎస్టి, హెచ్జిఎస్టి ట్యాక్స్ ఉంది. సిజిఎస్టి, హెచ్జిఎస్టి. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టి, సిజిఎస్టి. అండర్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, టైప్ ఆఫ్ డ్యూటీ ఆర్ ట్యాక్స్ అంటే జిఎస్టి, ట్యాక్స్ టైప్ సిజిఎస్టి. నెక్స్ట్ హెచ్జిఎస్టి. మనం చేసేది విత్ ఇన్ ద స్టేట్. విత్ ఇన్ ద స్టేట్ లో పర్చేజ్ చేస్తే ఎలా, విత్ ఇన్ ద స్టేట్ లో సేల్ చేస్తే ఎలా అనేది కాన్సెప్ట్. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టి, హెచ్జిఎస్టి. ఇలా లెడ్జెస్ అన్ని చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు క్వాంటిటీ. బిటి అంటే బాటిల్స్, బిఎక్స్ అంటే బాక్సెస్, ఎన్ఓఎస్ అంటే నెంబర్స్, పిసి అంటే పీసెస్. ట్యాక్స్ ఏమున్నాయి? 5% ఉంది, 12% ఉంది, 18% ఉంది, 28% ఉంది. ఫస్ట్ యూనిట్స్ చేసుకున్నాం. బిటి డ్రైవర్. ఇప్పుడు ప్రీవియస్ వితౌట్ జిఎస్టీ లేకముందు ఫార్మల్ నేమ్ ఇచ్చేవాళ్ళం. ఎప్పుడైతే జిఎస్టీలోకి వచ్చినామో యూనిట్ క్వాంటిటీ కోడ్ ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తాయి. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఉంటాయి. బీటీ అంటే బాటిల్స్, బిఓటి అని టైప్ చేయండి, ఆటోమేటిక్గా ఇక్కడ బాటిల్స్ అని తీసుకోవచ్చు. నెక్స్ట్ బిఎక్స్ బాక్సెస్, బిఓఎక్స్, ఓఎస్ నెంబర్స్. నెక్స్ట్ పిసి పీసెస్. ఇలా ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి టాలీలోని. ఓకే, ఎస్కేప్. తర్వాత ఇప్పుడు స్టాక్ ఐటెంలోకి వెళ్దాం. ఓకే, స్టాక్ ఐటెం ఫస్ట్ ఏముంది? బూస్ట్, హార్లిక్స్, బోర్న్విటా, కంప్లైంట్. బూస్ట్, బూస్ట్ ఎలా? బాటిల్స్ కదా, క్వాంటిటీ బాటిల్స్. తర్వాత ఇక్కడ హెచ్ఎస్ఎల్ అండ్ ఎస్ఏసి అండ్ రిలేటెడ్ డీటెయిల్స్. సో మన దగ్గర మల్టిపుల్ ట్యాక్సెస్ ఉన్నాయి కాబట్టి మనం ఐటమ్ లెవెల్లో ఇవ్వాలి, యాజ్ పర్ కంపెనీ ఆర్ స్టాక్ గ్రూప్. ఇక్కడ స్పెసిఫైడ్ డీటెయిల్స్ హియర్ సెలెక్ట్ చేసుకోవాలి. మన కంపెనీ లెవెల్ కాదు కదా ట్యాక్స్ ఇచ్చేది, ప్రజెంట్ అక్కడ ఏముందో అదే ఇస్తున్నాం కాబట్టి స్పెసిఫైడ్ డీటెయిల్స్ హియర్ తీసుకోవాలి. యూజ్ జిఎస్టీ ఆఫ్ క్లాసిఫికేషన్ అనేది నో నీడ్. 1901 డిస్క్రిప్షన్ సేమ్ బూస్ట్. జిఎస్టీ రేట్ అండ్ రిలేటెడ్ డీటెయిల్స్. ఇక్కడ కూడా యాజ్ పర్ కంపెనీ ఆర్ స్టాక్ గ్రూప్ స్పెసిఫైడ్ డీటెయిల్స్ హియర్. ఓకే, ఇక్కడ ట్యాక్సిబిలిటీ టైప్స్, ఎగ్జామ్టా, నిల్ రేటెడా, నాన్ జిఎస్టీ, ట్యాక్సబుల్. సో ఎగ్జామ్టెడ్. ఎగ్జామ్టెడ్ అంటే 0% ఐటమ్స్, నిల్ రేటెడ్ కూడా 0%. నాన్ జిఎస్టీ అంటే పెట్రోల్, డీజిల్, అవి నాన్ జిఎస్టీ కిందకి వస్తాయి. ట్యాక్సబుల్, ట్యాక్సబుల్ అంటే ప్రజెంట్ ట్యాక్స్ ఏదైతే ఉందో అది 5%, అది ఇవ్వాలి. ఎక్సెప్టాను సిన్. నెక్స్ట్ హార్లిక్స్. హార్లిక్స్ ఎలా పర్చేజ్ చేస్తున్నాం? బాక్సెస్ లో 0418. పర్సెంటేజ్ ఎంత? 12%.
బోర్నవిటా ఎలా పర్చేజ్ చేస్తున్నాం? బోర్నవిటా నంబర్స్ లో సార్ నెంబర్ 7654. %18. Next complaint. PC 7845. %28. ఇట్లా 1000 ఐటమ్స్ ఉన్నా ఇలాగా 1000 ఐటమ్స్ ఉన్నా కూడా ఇలాగే చేసుకోవాలి. ఓకే, ఎస్కేప్. ఫస్ట్ ఏమనండి? రిసిప్ట్. రిసిప్ట్ అంటే క్యాపిటల్. సో 9 lakhs క్యాష్. నెక్స్ట్ కాంట్రా క్యాష్ డిపాజిట్ 3 lakhs. SBI బ్యాంక్ కంట్రోల్ ఏ సేవ్. నెక్స్ట్ పర్చేజ్ అర్జున్ ఏజెన్సీ పర్చేజ్ బూస్ట్ 100 క్వాంటిటీ 300 రేట్. హార్లిక్స్ 200 230. బోర్నవిటా 300 400. కంప్లైంట్ 400 150. ఇలా 2,56,000 కి మన బిజినెస్ అర్జున్ ఏజెన్సీ నుంచి ఐటమ్స్ ని పర్చేజ్ చేసింది. సో ఈ అమౌంట్ కింద ట్యాక్స్ ఇవ్వాలి. CGST, HGST. సార్ ఇప్పుడు ఇక్కడ 5%, 12%, 18%, 28% అన్ని ట్యాక్స్ కలిపి టోటల్ గా ట్యాక్స్ ఎంత పడింది అనేది మనకు తెలియాలి. ఈ 30,000 మీద 5% ట్యాక్స్ ఎంత పడింది, 46 మీద ట్యాక్స్ ఎంత పడింది, 1,20,000 మీద 18% ట్యాక్స్ ఎంత పడింది, 60,000 మీద 28% ట్యాక్స్ ఎంత పడింది అనేది తెలుసుకోవాలా. అప్పుడు రిలేటెడ్ రిపోర్ట్స్ లోకి వెళ్ళి జిఎస్టీ ట్యాక్స్ అనాలిసిస్ ని సెలెక్ట్ చేసి ఆల్ట్ F అని ఇచ్చారంటే ఏ అమౌంట్ మీద ఎంత ట్యాక్స్ పడింది అనేది మీకు తెలిసిపోతుంది. సో బూస్ట్ 30,000 మనం పర్చేజ్ చేసాం, 5% ట్యాక్స్ 1,500 ట్యాక్స్ పడింది. దాన్ని బై 2 చేస్తే 2.5 2.5 CGST 2.5 HGST 2.5 వచ్చింది. తర్వాత హార్లిక్స్ 46,000 పర్చేజ్ చేసాము, 5,520 రూపీస్ ట్యాక్స్ పడింది, 12% ట్యాక్స్. దీన్ని 6 చేస్తే 2760. బోర్నవిటా 1,20,000 21,600 ట్యాక్స్ పడింది, 18% ట్యాక్స్. CGST 9%, HGST 9%. 10800 10800 పడింది ట్యాక్స్. కాంప్లైంట్ 60,000 28%, 14 16,800. సో మొత్తం కలిపితే 45,420 రూపాయలు ట్యాక్స్ పడింది. దీన్ని బై 2 చేస్తే బయట 22,710, 22,710 CGST HGST. ఓకే, సో తర్వాత ప్రొవైడ్ GST ఈవే బిల్ డీటెయిల్స్. ఇక్కడ ఈవే బిల్ అడుగుతుంది అనమాట. పర్చేజ్ లో నో నీడ్, నో పెట్టండి. పర్చేజ్ చేసేసామా? ఇప్పుడు పైన ఏవైతే మీరు పర్చేజ్ చేశారో వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకుని మార్కెట్ లో కస్టమర్స్ కి సేల్ చేస్తాం. ఓకే, F8 ఎవరికి సేల్ చేస్తున్నాం? ఇక్కడ కుమార్కి సేల్స్. బూస్ట్ మీరేమో 100 పర్చేజ్ చేశారు, 80 సేల్ చేస్తున్నారు, ప్రాఫిట్ యాడ్ చేసుకున్నారు 350. నెక్స్ట్ బోర్న్విటా 100 పర్చేజ్ చేశారు, 450. కంప్లైంట్ 200 లెక్స్ 150 270.
1,53,500కి సేల్ చేసాం. సో ట్యాక్స్ సిజిఎస్టి జిఎస్టి రిలేటెడ్ రిపోర్ట్స్ జిఎస్టి ట్యాక్స్ అనాలిసిస్ ఆల్ట్ ప్లస్ ఎఫ్1 28,000 మీద 5% ట్యాక్స్ 2.5 1400 ట్యాక్స్ పడింది. 45,000 మీద 8,100 రూపాయలు ట్యాక్స్ 18% 99. 40,000 మీద 28% ట్యాక్స్ 11,200 ట్యాక్స్ పడింది 14. 40,500 మీద 48,860 12%. టోటల్గా 25,560 రూపాయలు ట్యాక్స్ పడింది. దాన్ని బై 2 చేస్తే 12,780. సేల్స్ లో 50,000 దాటింది అంటే ఈవే బిల్ తీయాలని అడుగుతుంది ఇక్కడ. ప్రొవైడ్ జిఎస్టి ఈవే బిల్ డీటెయిల్స్. ఎస్ పెడితే ఇక్కడ డీటెయిల్స్ అడుగుతుంది. నో నీడ్, ది సపరేట్ పోర్టల్ ఉంటుంది, అక్కడ ఇస్తారు. నో యాక్సెప్ట్ నో. సో తర్వాత అప్పుగా పర్చేజ్ చేసాం, అప్పుగా సేల్ చేసాం. చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ డెప్టార్. రిసిప్ట్ లో తీసుకోవాలి. డెప్టార్ అంటే ఎవరు మనకి? కుమార్. చెక్ అంటే ఎస్బిఐ. సో క్యాష్ పెయిడ్ టు క్రియేటర్ పేమెంట్ అర్జున్ 20,000. క్యాష్. నెక్స్ట్ రెంట్ పెయిడ్ 15,000. నెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్ సో టెలిఫోన్ చార్జెస్. ఇలా ఈ విధంగా మన ఎంట్రీస్ అన్ని పాస్ చేసుకోవాలి. డే బుక్ లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ ఉంటాయి. ఏవైనా మిస్టేక్ చేసి ఉంటే ఇక్కడ అమౌంట్స్ మార్చుకోవాలి. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1. నెట్ ప్రాఫిట్ ఎంత? 25,000 వచ్చిందా? స్టాక్ సమ్మరీ F21. సో గూడ్స్ ఇన్ వర్సెస్ సో గూడ్స్ అవుట్ వర్సెస్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్డ్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. 100 పర్చేజ్ చేసావు, 80 సేల్ చేసావు, 20 ఉన్నాయి. 300 పర్చేజ్ చేసావు, 100 సేల్ చేసావు, 200 ఉన్నాయి. 400 పర్చేజ్ చేసావు, 200 సేల్ చేసావు, 200 ఉన్నాయి. డాష్బోర్డ్ లో వెళ్తే రిపోర్ట్స్ అన్ని ఒకే చోట కనబడతాయి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్ ఆల్ట్ F1. డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రా. స్టాటిస్టిక్స్ లో ఎక్కడ ఏ కాంట్రాలో ఒక ఎంట్రీ పాస్ చేసావు, పేమెంట్ లో 3 ఎంట్రీస్ పాస్ చేసావు, పర్చేజ్ లో 1, రిసిప్ట్ లో 3, సేల్స్ లో 1. ఏవి ఎన్ని ఉన్నాయనేసి ఇక్కడ చూపిస్తుంది. వీటిని స్టాటిస్టిక్స్ అంటాం. జిఎస్టి రిపోర్ట్స్. GSTR1 అంటే పర్చేజ్ సేల్స్. B2B బిజినెస్ టు బిజినెస్, B2C బిజినెస్ టు కస్టమర్ కన్సూమర్. ఓకే, ఒరిజినల్ అకౌంట్స్ అయితే ఇక్కడ చూపిస్తారు. ఏమేమి ఎంత పర్చేజ్ ఎంత సేల్ చేసావు అనేసి. ఇక్కడ అన్సర్టెన్ ట్రాన్సాక్షన్స్ అంటే ఇవి ఒరిజినల్ ట్రాన్సాక్షన్స్ కావు కాబట్టి ఇక్కడ అన్సర్టెన్ ట్రాన్సాక్షన్స్ అని చూపిస్తున్నాం. మనం చేసిన సేల్స్. GSTR 3B అంటే పర్చేజ్ సేల్స్ రెండు కలిపి దీంట్లో ఉంటాయి. ఇది GSTR 3B. నా ఒరిజినల్ అకౌంట్స్ ఒకసారి చూపిస్తాను.
Display more reports, GST reports, GSTR 1. ఓకే, ఇప్పుడు చూడండి 11,000 ఫిబ్రవరి మంత్కి సంబంధించిన 11,000 సేల్స్ జరిగింది అనమాట. ఈ ఒరిజినల్ అకౌంట్స్. ఓచర్ కౌంట్, taxable amount 11,000, IGST tax, CGST tax, HGST tax, tax amount total, invoice amount ఇలా చూపిస్తుంది. ఇది GST 1 ఫైలింగ్. సేల్స్ GST 3B ఇలా show చేస్తుంది. నేచర్ వ్యూ ఇస్తే ఇలా వస్తుంది. ఈ ఒరిజినల్ అకౌంట్స్. మనం చేసిన ఫస్ట్ ప్రాబ్లం విత్ ఇన్ ద స్టేట్ లో పర్చేజ్ చేస్తే ఎలా, విత్ ఇన్ ద స్టేట్ లో సేల్ చేస్తే ఎలా అనే కాన్సెప్ట్ ని మనం డిస్కషన్ చేసాం. ఇప్పుడు ఈ కంపెనీ ఎలా క్రియేషన్ చేసావో సేమ్ అదే విధంగా రిమైనింగ్ కూడా చేయాలి. సేమ్ కంపెనీ క్రియేషన్ చేసుకుంటాం, F11 లో జిఎస్టీ నెంబర్ ఇచ్చుకుంటాం. ఓకే, నెక్స్ట్ చేస్తాం. ఇప్పుడు ప్రియా సొల్యూషన్స్ ఉంది. ఫస్ట్ ప్రాబ్లం ఎలా చేసావో సేమ్ అంతే చేయాలి. ఓన్లీ పర్చేజ్ సేల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పర్చేజ్ ఫ్రమ్ పల్లవి కంప్యూటర్ స్టోర్, హైదరాబాద్. అంటే వేరే రాష్ట్రం నుంచి పర్చేజ్ చేస్తున్నాం. ఏంటి, డెస్క్టాప్స్, ల్యాప్టాప్స్, ఒక 5 రకాల ఐటమ్స్. క్వాంటిటీ ఏమున్నాయి, ఓన్లీ నెంబర్స్ మాత్రమే ఉన్నాయి. సో 3 ఐటమ్స్ ఏమో 28% ఉన్నాయి, 2 ఐటమ్స్ ఏమో 18% ఉన్నాయి. ట్యాక్స్ ఏంటి, ఐజిఎస్టీ. సో ఇప్పుడు ఓచర్స్ లోకి వెళ్తున్నా, మీరు కొత్త కంపెనీ చేసుకోండి. నేను జస్ట్ దీంట్లో చూపిస్తున్నా. ఆల్ టు సి, ఆన్ ద స్పాట్ ఏదైనా క్రియేషన్ చేయాలంటే ఆల్ టు సి, లేదు అంటే ఇక్కడ క్రియేట్. ఇక్కడ పల్లవి కంప్యూటర్ స్టోర్, సన్రీ క్రియేటర్స్. హైదరాబాద్ అంటే ఇక్కడ తెలంగాణ తీసుకోవాలా. మీరు అన్నిటికీ ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ట్యాక్స్ పడదు. ఆ సప్లయర్ ఏ రాష్ట్రం వాడు, ఆ కస్టమర్ ఏ రాష్ట్రం వాడు అనేది మ్యాండేటరీ. ఇక్కడ జిఎస్టీ అయ్యాలి. ఈ కంపెనీ ఆంధ్రప్రదేశ్ లో ఉంది పైన 37, కానీ మీరు పర్చేజ్ చేసింది వేరే రాష్ట్రం దగ్గర పర్చేజ్ చేస్తున్నారు. మీ కంపెనీ మాత్రం ఆంధ్రప్రదేశ్ లో ఉంది పైన. బెస్ట్. ఇప్పుడు ఇక్కడ పర్చేజ్ కాదు, పర్చేజ్ ఐజిఎస్టీ అని కొత్త లెడ్జర్ చేసుకోవాలి. ఎందుకు, ప్రాఫిట్ అండ్ లాస్ లో విత్ ఇన్ ద స్టేట్ పర్చేజ్ ఎంత, అదర్ స్టేట్ పర్చేజ్ ఎంత తెలియాలి. కాబట్టి మనం కంపల్సరీగా డిఫరెన్స్ కోసం మరొక పర్చేజ్ ని చేసుకోవాలి. పర్చేజ్ అకౌంట్స్. ఓకే, ఆల్ టు సి, హెచ్పి అల్ట్రా స్లిమ్. చూడండి, ఏదైనా కొత్తగా క్రియేషన్ చేయాలంటే ఆన్ ద స్పాట్ ఆల్ టు సి, లేదంటే క్రియేట్. అందరు గ్రూప్ ఏముంది ఇక్కడ, డెస్క్టాప్ ఉంది. కంట్రోల్ ఏ, నెంబర్స్ 8471, పర్సెంటేజ్ ఎంత 28, 50, 1300, 10,000. ఆల్ టు సి, ఎల్ అల్ట్రా, డెస్క్టాప్స్ 8472, 28%, 60, 29,000. Asus 8473, 70, 17,000. All to see. Lenovo IdeaPad, all to see. Laptops
వచ్చేసాను 84 18%, 150, 59,000. Apple MacBook. Red 38,000. 1,62,30,000 మనం పర్చేజ్ చేస్తాం. దాని కింద ట్యాక్స్ ఇవ్వాలి. క్రియేట్ ఆల్ట్ సి IGST. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, GST, IGST. Sales F8. Sales to Jilan Traders, Bangalore. Sundry debtors. బెంగళూరు అంటే కర్ణాటక స్టేట్, కర్ణాటక తీసుకోవాలి. సేల్స్ IGST తీసుకోవాలి. సేల్స్ అకౌంట్స్, Asus 50, 20,000. Ultra 30, 32,000. Next HP 20, 15,000. IGST ఇలా తీసుకోవాలి. స్టేట్ పర్చేజ్ చేస్తే ఎలా, సేల్ చేస్తే ఎలా అని తెలుసుకున్నాం. ఈ ప్రాబ్లంలో అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేస్తే ఎలా, అదర్ స్టేట్ కి సేల్ చేస్తే ఎలా అనేది ఇక్కడ తెలుసుకున్నాం. రిమైనింగ్ మీకు తెలుసు, ఇవన్నీ ఆల్రెడీ మీరు చేసినట్టు. ఓకే, డౌట్స్ ఉన్నాయి సెకండ్ దాంట్లో? చూడండి, సెకండ్ పార్ట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? క్లియర్ కదా? నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. థర్డ్ వన్ లో డిస్కౌంట్ రిసీవ్డ్ వచ్చింది, తర్వాత సేల్స్ లో డిస్కౌంట్ అలౌడ్ వచ్చింది. పర్చేజ్ లో డిస్కౌంట్ వస్తే మన బిజినెస్ కి ఇన్కమ్, సేల్స్ లో డిస్కౌంట్ వస్తే మన బిజినెస్ కి అది ఎక్స్పెన్స్ అవుతుంది. మీరు అక్కడ ఉండేటివి తీసుకోండి పర్సంటేజెస్, నేను ఇక్కడ ఉండేవి తీసుకుంటున్నాను. అదర్ స్టేట్ నుంచి మనం పర్చేజ్ చేసాం. ఇక్కడ ఆల్ట్ సి క్రిస్ జనరల్ స్టోర్. సన్రీ క్రియేటర్స్. స్టేట్ ఏంటి? జమ్మూ కాశ్మీర్. కంపెనీ క్రియేషన్ సేమ్, కంట్రోల్ ఏ. స్టేట్ వచ్చేసి ఇక్కడ క్రిస్ జనరల్ స్టోర్ తీసుకున్నాం. పర్చేజ్ IGST. మీరు అక్కడ ఉన్న ఐటమ్స్ మీరు తీసుకోండి, నేను ఇక్కడ ఉన్న ఐటమ్స్ తీసుకున్నాను. 50,440. Asus 100, 125. Boost 120, 400. 50, 50. సో 1 lakh అమౌంట్. ఈ 1 lakh అమౌంట్ లో డిస్కౌంట్ మనకి ఎంత వచ్చింది? -4,200 రూపీస్ వచ్చింది. సో ఆ అమౌంట్ కింద డిస్కౌంట్ ఇవ్వాలి. ఆల్ట్ సి డిస్కౌంట్ రిసీవ్డ్ ఉంది కదా. ఇండైరెక్ట్ ఇన్కమ్. ఒకవేళ పర్సంటేజ్ ఇచ్చారనుకోండి -5% అని ఇక్కడ ఇవ్వాలా, లేదు డైరెక్ట్ గా అమౌంట్ ఇచ్చారనుకోండి లాస్ట్ లో ఇవ్వాలి.
మైనస్ 4,200. 1 lakh లో 4,200 మనకు వాళ్ళు డిస్కౌంట్ ఇచ్చారు. కింద చూడండి 95,800. ఈ 95,800 మీద ట్యాక్స్ పడుతుంది ఐజిఎస్టీ. 1 lakh మీద కాదు. ఓకే, చూడండి ఇలా తీసుకోవాలి. విత్ ఇన్ ద స్టేట్ లో పర్చేజ్ చేసినప్పుడు మనకు డిస్కౌంట్ వచ్చింది, అంటే మనకి ఇన్కమ్ అవుతుంది. నెక్స్ట్ సేల్స్. ఎవరికి సేల్ చేస్తున్నాం ఇక్కడ? వైజాగ్ దినేష్ ఏజెన్సీ. సన్రీ డెప్టార్స్. జిఎస్టీ నెంబర్ చూడండి. అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేశాను, విత్ ఇన్ ద స్టేట్ లో సేల్ చేసుకుంటున్నా. వైజాగ్ అంటే ఆంధ్రప్రదేశ్ కదా, సేల్స్ తీసుకుంటున్నా. 50, 175, 20, 500, ఫస్ట్ 30, 35,250 రూపీస్ కి సేల్ చేశాం. డిస్కౌంట్ అలౌడ్. వాళ్ళ కస్టమర్ మనకు డిస్కౌంట్ అడిగాడు. ఆల్ టు సి డిస్కౌంట్ అలౌడ్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ -4% అనుకోండి, ఇలా తీసుకుందాం. డైరెక్ట్ గా అమౌంట్ అయితే -5,000. -5,000. దాని కింద ట్యాక్స్ ఇవ్వాలి. సిజిఎస్టి, హెచ్జిఎస్టి ఇలా తీసుకోండి. ఎస్కేప్. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి, వెళ్ళి డిఫరెన్స్ చూడండి. విత్ ఇన్ ద స్టేట్ పర్చేజ్ ఎంత, అదర్ స్టేట్ పర్చేజ్ ఎంత, విత్ ఇన్ ద స్టేట్ సేల్స్ ఎంత, అదర్ స్టేట్ సేల్స్ ఎంత అనేది ఇక్కడ చూపించండి. ఇది డిఫరెన్స్. ఈ 3 ప్రాబ్లమ్స్ మీరు చేయండి. ఫ్రమ్ టుమారో వేరే ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. ఓకే, ఎగ్జామ్టెడ్. ఇప్పుడు జిఎస్టీలోకి వచ్చేసాం. జిఎస్టీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా? సో మీ కంపెనీ అనేది ఒక్కసారి క్రియేషన్ చేస్తారు, ప్రతి రోజు క్రియేట్ చేయరండి, ఒక్కసారి చేస్తారు. ఓకే, ఒకేసారి క్రియేషన్ చేసుకొని మీకు వచ్చే సప్లయర్స్ కానీ కస్టమర్స్ కానీ వేరే వేరే రాష్ట్రం నుంచి ఉంటారు. జస్ట్ వాళ్ళను మాత్రమే క్రియేషన్ చేసుకోవాలి. ఇక్కడ ప్రాబ్లమ్స్ వైజ్గా ఇచ్చినాం కాబట్టి ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క పాస్వర్డ్ సెట్ చేస్తున్నాం అంతే. రియల్ టైంలో ఒక్కసారి కంపెనీ చేసుకుంటారు. సప్లయర్స్ బయర్స్ మాత్రం మారుతారు అంతే, అంతకుమించి ఏముండదు. ఓకేనా? దెన్ గైస్, ఎనీ డౌట్స్? ఎనీవన్? క్లియరా? Yes, sir. యా. సో అవి చేసేయండి. మనం టుమారోతో ఫస్ట్ మెటీరియల్ అయిపోతుంది. రియల్ టైం ఇన్వాయిస్ కూడా ఎలా పోస్ట్ చేయాలని చెప్తాం. ఓకేనా? థ్యాంక్ యూ గైస్.